మీ 10 డిజిట్స్ మొబైల్ నంబర్ పేపర్లో క్లియర్గా రాసుకోండి. ఈ 10 డిజిట్స్ మొత్తం కూడితే 26వ నంబర్ వస్తే చాలా. మేము 8న పుట్టాము, 17న పుట్టాము, 26న పుట్టాము. సో మాకు 26/8 మా డేట్ 8. ఇక్కడ సెల్ ఫోన్ నంబర్లో నాకు కాదు, సెల్ ఫోన్లో ఉండే నంబర్స్ 10. 10 అంటే 1 + 0 1. 1 అంటే సూర్య భగవానుడు. సంఖ్యాబలం 26 అంటే 8. 8 అంటే శని భగవానుడు. 1కి 8 పడదు. సో 1 సన్, 8 శని. పడకపోవడం వల్ల పనులు లేట్ అవుతాయి, జరుగుతూనే ఉంటాయి, లేట్ అవుతాయి. సో నెలలో అవ్వాల్సిన పని 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా సాగుతూనే ఉంటుంది. సో 26 నంబర్ వాడడం వల్ల రావాల్సిన డబ్బులు రావు, జరగాల్సిన పనులు జరగవు. లేట్ మ్యారేజ్, లేట్ సంతానం, లేట్ సక్సెస్. సో 26 నంబర్ వాడడం వల్ల డిలేస్ ఉంటాయి, డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అండ్ ఇట్ విల్ క్రియేట్ హెల్త్ ప్రాబ్లమ్స్. భార్యాభర్తల మధ్య సఖ్యత 1కి 8కి పడదు. ఈ ఫోన్ వాడేవాళ్ళు దగ్గర వాళ్ళు, దగ్గర అంటే భార్య అంటే భార్య, ఇంకెవరున్న వాళ్ళతో కొట్లాడతారు, మనస్పర్ధలు పెరిగిపోతాయి. సో మీ లక్కీ మొబైల్ నంబర్ ఏంటి? ఇది డిసైడ్ చేయాల్సింది మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్. చాలామంది పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ పెట్టేస్తున్నారు. ఇది పేరు బాగలేకపోతే ఈ మొబైల్ నంబర్ వర్క్ చేయదు. సో మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే టేక్ మై అపాయింట్మెంట్. మీకు లక్కీ నంబర్ ఏంటి, లక్కీ మొబైల్ నంబర్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, సంతకం ఎలా చేయాలి, ఇవన్నీ వాడుకోవడం వల్ల లైఫ్ అంతా కూడా అద్భుతంగా ఉంటుంది.